హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఐపీఎల్ అప్డేట్స్ అనమాట. ఒక 2 ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. దాంతో పాటుగా ఇంటర్నేషనల్ క్రికెట్ న్యూస్ కూడా ఒకటి ఉంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. 2025లో అన్నీ కరెక్ట్గా జరిగితే కేకేఆర్ టీంకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. మీకు డౌట్ రావచ్చు, సూర్య ముంబైలో ఉన్నాడు, కేకేఆర్ టీంకి ఎలా కెప్టెన్ అవుతాడు అని చెప్పి. ఒక ట్రేడింగ్ జరపడానికి కేకేఆర్ టీం ట్రై చేస్తోంది. అదేంటి అంటే సూర్యని వీళ్ళు తీసుకొని కేకేఆర్ వాళ్ళు శ్రేయస్ అయ్యర్ను ముంబై ఇండియన్స్కు ఇవ్వడానికి. అయితే ఇది మొత్తం సూర్యకుమార్ యాదవ్ చేతుల్లోనే ఉందన్నమాట. ఎందుకు అంటే సూర్యకుమార్ యాదవ్ ఓకే అంటేనే ఈ ట్రేడింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సూర్య కోసం ట్రై చేస్తుంది కోల్కతా నైట్ రైడర్స్ టీమ్. ఒకవేళ ఇదే జరిగితే ఒక బిగ్గెస్ట్ ట్రేడింగ్ అవుతుందన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ టీం చాలా సంవత్సరాల తర్వాత కప్ అందుకుంది. అలాంటిది అతన్ని ఎలా వదులుకోవాలనుకుంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గా కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అయితే ఇలాంటి నిర్ణయాలన్నీ కేకేఆర్ టీంలో ఎక్కువగా తీసుకునేది వెంకీ మైసూర్. అవును, మీరు వింటున్నది నిజమే. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో మీరు చూసుకున్నారు అంటే 2024లో కాదు, అంతకుముందు సీజన్స్లో శ్రేయస్ అయ్యర్ ఆడినప్పుడు వెంకీ మైసూర్ పైన కొన్ని కామెంట్స్ కూడా చేశాడనమాట. టీమ్ కాంబినేషన్ గురించి నాకైతే తెలీదు, అందరూ దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి ఇండైరెక్ట్గా వెంకీ మైసూర్ గురించి మాట్లాడాడు. సో వెంకీ మైసూర్ సొంత నిర్ణయాలు తీసుకొని టీమ్ని నాశనం చేస్తాడేమో అనిపిస్తోంది. అని మీరు గమనించారు అంటే గంభీర్ కూడా ఇప్పుడు ఆ టీంకి మెంటర్ కాదు, కోచ్ కాదు, బయటకు వచ్చేసాడు. టీమిండియా కోచ్ అయ్యాడు కాబట్టి తను కూడా ఇంటర్ఫియర్ అవ్వలేడు. సో ఇవన్నీ కూడా సొంత నిర్ణయాలు మాత్రమే వెంకీ మైసూర్వి. సో ఇదే జరిగితే ఇది టీంకి మైనస్ అవ్వచ్చు, ప్లస్ కూడా అవ్వచ్చు. అంటే సూర్యకుమార్ యాదవ్ని ఇక్కడ తక్కువ చేయట్లేదు, అతని కెప్టెన్సీ చేయలేడు అనట్లేదు. బట్ ఒక స్టాండర్డ్గా ఒక కెప్టెన్ సెట్ అయ్యాక మళ్ళీ మార్చడం ఎందుకు అనేది ఇక్కడ క్వశ్చన్. ఒకవేళ సూర్య ట్రేడింగ్ జరుపుకోకుండా డైరెక్ట్గా ఆప్షన్కి రావచ్చు. అలా జరిగితే కేకేఆర్ సూర్య కోసం ట్రై చేయడము, ఒకవేళ టీంలోకి రాకుంటే మళ్ళీ శ్రేయస్ అయ్యర్నే కెప్టెన్గా పెట్టడం జరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రికీ పాంటింగ్ని కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించింది. అయితే ఇప్పుడు యువరాజ్ సింగ్ కోసం ట్రై చేస్తోంది. అవును, యువరాజ్ సింగ్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి కోచ్ అయ్యే అవకాశం ఉంది. మీకు తెలుసు, ఇంతకుముందు ఢిల్లీ టీంతో అనుబంధం ఉంది యువరాజ్ సింగ్కి, ఆ టీం కోసం ఆడాడు కూడా. ఇక నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ పైన ఒక మర్డర్ కేసు అనేది ఫైల్ అయింది బంగ్లాదేశ్లో. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏం చేసిందంటే తనను అన్ని ఫార్మాట్స్ నుంచి తప్పించాలి. అంటే అతను ఆ కేసు అనేది క్లియర్ అయ్యే వరకు తను ఏ గేమ్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి కొన్ని ఆర్డర్స్ పాస్ చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు. సో ఇక నుంచి ఆ కేసు క్లియర్ అయ్యే వరకు షకీబ్ అల్ హసన్ మనకు ఏ మ్యాచ్లో కూడా కనిపించడు. తన కెరియర్ రిటైర్మెంట్కి దగ్గరలో వచ్చింది. ఇలాంటి సమయంలో ఇలా పడింది అంటే ఒక సరైన రిటైర్మెంట్ లేకుండానే తను వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.